హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ కుల్లంకుల రోహిత్. ఆఫ్టర్ 2 డేస్ తర్వాత మళ్ళీ మీ ముందుకి ఒక పాయింట్తో వచ్చినాను. పాస్టర్ అజయ్ కుమార్ అరెస్ట్. తను అరెస్ట్ అయ్యి 2 డేస్ అవుతుంది. అసలు అరెస్ట్ అయినాడా, లేకపోతే మిస్ అయినారా, లేకపోతే పోలీస్ వాళ్ళు కంట్రోల్లో ఉన్నారా, లేకపోతే పోలీస్ వాళ్ళు డ్రెస్ చేసుకున్నట్టు మిగతా వాళ్ళు చేసి కిడ్నాప్ చేశారా అనే క్లారిటీ ఇప్పటికీ రాలేదు. బట్ నేను ఒక యూట్యూబర్ క్లారిటీగా చెప్పినట్టు తను జైల్లో ఉన్నాడు అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. సో మోస్ట్లీ అరెస్ట్ అయ్యి ఉండొచ్చు, జైల్లో ఉండొచ్చు అనేది 99.9% అందరూ అనుకునేదే. ఎస్, పాస్టర్ అజయ్ కుమార్ అరెస్ట్ అవడానికి ద ఓన్లీ రీజన్ ఏంటంటే మోస్ట్లీ మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా తన ప్రసంగమో లేకపోతే తన స్పీచ్, తన వార్నింగే ఉండడం వల్ల తనని అరెస్ట్ చేశారు. బికాస్ హిందూ సోదరులు ఆ విధంగా ఇట్లా మాట్లాడినందుకు అతని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి తన మీద కేసు కట్టారు. బట్ నేను ఒక చిన్న డౌట్ అడుగుతున్నాను. సో ఆ విధంగా మాట్లాడినందుకు పాస్టర్ అజయ్ కుమార్ని అరెస్ట్ చేస్తే మరి ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడినో మీరు వినండి. యేసు బొమ్మలు ఏమున్నా వచ్చపోయాలి, ఎందుకంటే ఆ బొమ్మలో యేసు లేడు కాబట్టి. మళ్ళొక్కసారి, యేసు బొమ్మలు ఏమున్నా వచ్చపోయాలి, ఎందుకంటే ఆ బొమ్మలో యేసు లేడు కాబట్టి. ఈ పెద్ద మనిషి రాధా మనోహర్ దాస్, మీకు తెలుసు అంటే ఏసు బొమ్మలు ఎక్కడున్నా ఉచ్చబోయాలి, బికాజ్ ఏసు లేడు కాబట్టి అని ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఈ పెద్ద మనిషి మీద మాట్లాడినందుకు ఈ విధంగా గలీజ్గా, అంటే ఒక దేవుణ్ణి సరే ఉన్నాడో లేడో పక్కన పెట్టేస్తే ఆ విధంగా ఉచ్చపోయాలని చెప్పేసి ఉన్నత స్థానంలో ఉన్న రాధా మనోహర్ దాస్ మరి ఎందుకు ప్రభుత్వం కానీ పోలీసు కానీ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఎందుకు అతన్ని టీవీ మీడియా, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా మన పాస్టర్ అజయ్ గారిని కార్నర్ చేస్తూ చాలా ఈ విధంగా మాట్లాడొచ్చా అని డిబేట్లు పెట్టి వార్నింగ్లు ఇచ్చిన పెద్ద మనుషులు మరి ఈ పెద్ద మనిషి మాట్లాడినప్పుడు ఎందుకు ఎవరు నోరెత్తడం లేదు? ముఖ్యంగా పాస్టర్లు, మత పెద్దలు అతని మీద ఎందుకు కేసు వేయడం లేదు? అతని మీద కేసు వేయాలి కదా. కేవలం పాస్టర్ అజయ్ కుమారే కాదు, ఇతను కూడా మాట్లాడినాడు కదా, మరి ఇతని మీద కూడా కేసు వేయాలి కదా. ఓకే, ఇది పక్కన పెట్టి పాస్టర్ అజయ్ కుమారు తన ఫ్యామిలీ కోసం పోరాడి అరెస్ట్ అయినాడా, లేకపోతే తన ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద అయినా, లేకపోతే ఇంకేదైనా మీద ఆయన పర్సనల్ ఇష్యూ అయితే కాదు కదా. పాస్టర్ అజయ్ అనే వ్యక్తి తను ఫైట్ చేసింది ప్రవీణ్ పగడాల గారి గురించి. ఒక సందర్భంలో మాట అటు ఇటు దొర్లి ఉండొచ్చు, లేకపోతే కోపంతోనో ఆవేశంతోనో ఆ మనిషి ఆ విధంగా మాట్లాడినందుకు తను అరెస్ట్ అవ్వడం జరిగింది. తన పర్సనల్ కోసం అయితే కాదు కదా. మరి ఇదే ప్రవీణ్ పగడాల మరణం డే 1 నుంచి ఎంతోమంది క్రైస్తవ పెద్దలు, సోకాల్డ్ పాస్టర్లు అని చెప్పుకునే యంగ్స్టర్స్, నేను పేరు చెప్పదలుచుకోలేదు, ఎంతమంది వచ్చి అక్కడ డెడ్ బాడీ కాడ నానా హంగామా చేసినారు. నిజంగా అసలు ఇష్యూ కాకపోయి ఉంటే బాగుండేమో. వీళ్ళందరూ వచ్చి పెద్ద ఇష్యూ చేసినారు. మీకు తెలుసు, సోకాల్డ్ పొద్దున్న లేస్తే యూట్యూబ్లో స్పీచ్లు కనబడుతుంటాయి, అద్భుతాలు కనబడతాయి, టచ్ అండ్ కనబడతారు, ఒక పేరు చెప్తారు, ఒక సమస్య చెప్తారు. సోకాల్డ్ ఈ పాస్టర్స్ ఉన్నారో, ఈ పాస్టర్స్ ఎందుకు మరి ఆ రోజు బాగా మాటలు లేవనెత్తారు కదా. పోస్ట్ మార్టం చేపియాలి, ఇది యాక్సిడెంట్లా కనబడట్లేదు అని చెప్పిన 5-6 మంది ఉన్నారు కదా. అక్కడ వాళ్ళు కూడా వచ్చి యూట్యూబ్ వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం లైవ్లు పెట్టినారు, స్టేట్మెంట్లు ఇచ్చినారు, 2-3 రోజులు హంగామా చేసినారు కదా. మరి ఆ 5-6 మంది ఎందుకు కంటిన్యూగా మాట్లాడట్లేదు, కంటిన్యూగా క్వశ్చన్ చేయట్లేదు, కంటిన్యూగా రిప్రజెంట్ చేయట్లేదు? ఆ ఇష్యూ మీద ఎందుకు మాట్లాడట్లేదు? ఫస్ట్ 2-3 డేస్ కోసం, యూట్యూబ్స్ కోసం, వాళ్ళ ప్రమోషన్ కోసం, సెల్ఫ్ ప్రమోషన్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసము సోది కొట్టినారు కదా. మరి వీళ్ళెందుకు మాట్లాడతారు? ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి కేవలం ఆ అభినయ్ అతను, ఎవరో పాస్టర్ అభినయ్ అతను, ఇంకొక అతను పేరు వీకే అతను డైలీ వ్యూ స్పీచ్ ఇస్తూ డైలీ దాని గురించి మాట్లాడుతున్నాడు. అండ్ డాక్టర్ కే పాల్ గారు, పెద్ద మనిషి కే పాల్ గారు, హర్ష కుమార్ గారు, ఈ అరెస్ట్ పాస్టర్ అజయ్ గారి గురించి మాట్లాడుతుంది తప్ప ఈయన కూడా మీ తోటి సోదరుడు కదా, ఈయన కూడా మీతో పాటు వాయిస్ రేజ్ చేసినారు కదా. మరి ఈయన ఒక్కనే అరెస్ట్ చేసినారు కదా. ఓహో, మీరు అరెస్ట్ చేస్తారని భయమా? మీరు అరెస్ట్ అవుతారని భయమా? అందుకే మీరు మాట్లాడట్లేదా? సార్ మాట్లాడు. అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మీలాగా వాళ్ళకి పెద్ద పెద్ద కార్లు లేవు, బాస్, ఫార్చునర్లు, ఇన్నోవాలు లేవు. అంటే మీరు వితిన్ షార్ట్ పీరియడ్లో బాగా డబ్బులు సంపాదించి పైకి వెళ్ళిన పాస్టర్లు ఆయన దగ్గర లేరు. పేదోళ్ళని మాట్లాడతలేరా? అట్లీస్ట్ ట్విట్టర్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, మీ సండే కదా నేను చూసిన 2 days ఎవరైనా మాట్లాడతారని. మరి ఎవరైనా ఒక కండోలెన్స్, అట్లీస్ట్ కండోలెన్స్ కాదు, మినిమం కన్సర్న్గా
ఒక మాట చెప్పొచ్చు కదా, పాస్టర్ అజయ్ ఫ్యామిలీకి మేము ఉన్నామని చెప్పొచ్చు కదా, మీతో వచ్చిన సహాయం కానీ మాట సహాయం కానీ చేయొచ్చు కదా. మరి మిగతా ఆ రోజు 7 days ఆ రోజు ప్రవీణ్ పగడాల గారి ఇన్సిడెంట్ అప్పుడు సోకాల్డ్ ఈ పాస్టర్లు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడెందుకు మాట్లాడట్లేదు, ఇప్పుడెందుకు వాళ్ళు నోరెత్తడం లేదు, ఇప్పుడెందుకు వాళ్ళు ఈ ఇష్యూ మీద రెస్పాండ్ అవ్వడం లేదు? భయమా? ఇప్పుడు అజయ్ కూడా మీలాంటి పాస్టరే కదా, ఇప్పుడు కూడా మీలాంటి వ్యక్తే కదా, మీలాగా వాయిస్ ఇచ్చినాడు, కానీ మీకన్నా ఎక్కువ వాయిస్ ఇచ్చినాడు, మీకన్నా ఎక్కువ పోరాడినాడు. మీరేమో సబ్స్క్రైబర్స్ కోసం, వ్యూస్ కోసం పోరాడితే, మీ సెల్ఫ్ ఎలివేషన్ కోసం పోరాడితే, తను మాత్రం న్యాయంగా పోరాడినాడు. సరే, తను తప్పు మాట్లాడితే శిక్షించడానికి కోర్టులు, లా డిపార్ట్మెంటు అన్నీ ఉన్నాయి, కానీ మీరు ఎందుకు మాట్లాడలేదు? అట్లీస్ట్ ఆ ఫ్యామిలీకి మీరు మినిమం కన్సర్న్ కూడా ఎందుకు చెప్పట్లేదు? సెల్ఫిష్ సోకాల్డ్ ఆ చర్చికి వెళ్ళే సంఘస్థులారా, ఆ ఫ్యామిలీ ఆ చర్చ్కి పోయే వేలుగారా, మిగతా క్రైస్తవ సోదరులారా, మీరు కూడా ఆలోచించండి. మళ్ళీ వారు ఎందుకు మాట్లాడట్లేదు? మిగతా 4-5 మాత్రమే, మిగతా 2-3 మాత్రమే దీన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. వీళ్ళు దేనికంటే దానికి ఉన్నారు. ఎవరు? సోకాల్డ్ పాస్టర్ అజయ్ కానీ, కేపాల్ గారు కానీ, హర్ష కుమార్ కానీ, ఎక్స్-ఎంపీ అక్షయ్ కుమార్ కానీ, ఇంకా అభినయ్ కానీ, వీళ్ళు దేనికంటే అనుకున్నారు. మిగతా వాళ్ళు మాత్రం నోరెత్తడం లేదు. ఎందుకు? వాళ్ళు భయంతో బతుకుతున్నారు. మన దంద ఎడ బయటపడిపోతుందో అని సోకాల్డ్ దేవుని పేరు చెప్పుకున్న ఈ పాస్టర్. ఎస్, ఇంకొక పాయింట్ బాస్, నిన్న నేను ఒక వీడియో చేశాను. ఈ హత్యని ఈ కోణంలో కూడా మీరు దర్యాప్తు చేయండి. ఎందుకంటే మనం ఎప్పటికీ ఒకే కోణంలో కాకుండా హిందువులనో ముస్లిమ్స్లనో వాళ్ళని కాకుండా ఒకసారి ఫ్యామిలీ కోణంలో కూడా ఆలోచించండి. ఎందుకంటే ఆర్థిక లావాదేవీలు ఉండొచ్చు. బికాజ్ తనకు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, 50 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు, చాలామందికి ఉపాధి హామీ ఇస్తున్నారు, అండ్ ఇంకొకటి ఆర్ఫనైజ్ పిల్లలకి భోజనం పెడుతున్నాడు, ఖర్చు పెడుతున్నాడు, ఆ ల్యాండ్ కూడా తీసుకుని కూడా వాళ్ళ కోసం అంట. మరి ఈ కోణం కూడా దర్యాప్తు చేయండి. వాళ్ళతోటి సోదరులకి, వాళ్ళతోటి మనుషులని, వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ కూడా మీరు ఒకసారి చూడండి. ఆ దర్యాప్తు ఆ వేలో చేయండి. ఎందుకంటే మనకు నిజం బయటికి రావాలి. వాడు బయటోడి చేసిన మాటరే, ఇంట్లోడి చేసిన మాటరే, వాడు ఎవడు చేసినా మాటరే, తప్పే. సో ఈ కోణంలో కూడా మీరు చెయ్యండి. అంటే మొన్నటి వరకు నన్ను బాగా సపోర్ట్ నాకు అవసరం లేదు, నా ఇంటర్వ్యూ చెప్తున్నా. మొన్నటి వరకు నాకు నెక్స్ట్ లెవెల్లో కామెంట్లు, నువ్వు సూపర్ రా బాబు, నువ్వు చాలా జాగ్రత్త, నువ్వు నెక్స్ట్ లెవెల్ మాట్లాడుతున్నావు, కరెక్ట్ మాట్లాడుతున్నావు. మనుషులే, పెద్ద మనుషులే. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు తెలుసా? యూటర్న్ తీసుకుంటూ ప్రభుత్వానికి భయపడ్డాడు. ఎంత ఏమన్నాడు? సోకాల్డ్ అంటే వాళ్ళ వేలో యూటర్న్ తీసుకున్నాడు, భయపడ్డాడు, అమ్ముడు పోయిండు, ఇవన్నీ కాల్ మాట్లాడుతున్నాడు. వాస్తవాలు చెప్తే అమ్ముడు పోయిన అంటారు, వాస్తవాలు చెప్తే యూటర్న్ అంటారు. నిజం బయటికి రావాలంటే ఈ కోణం కూడా దర్యాప్తు చేయాలన్నా తప్ప. అంటే మీకు నచ్చినట్టు మాట్లాడితేనే యూ విల్ ఫీల్ హ్యాపీ. మీకు నచ్చకపోతే తప్పు అని చెప్తే మీకు నచ్చదు. నేను మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఇది పార్టీలకు అవసరం లేదు, మిగతా మతాలకు కూడా అవసరం లేదు, తెలిసిన వాళ్ళు చేసి ఉండొచ్చు అని చెప్పేసి నేను ఇప్పుడు కూడా అంటున్నాను. అండ్ ప్లీజ్, నేను ఏదైతే చెప్తే అది వాస్తవం మీ మనసుకు తెలుసు. అండ్ నాకు వచ్చింది కూడా లేదు, ఇది నా కాన్సెప్ట్ కాదు, నాకు ఏం కాదు. బట్ బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఒక హ్యూమన్ బీయింగ్గా దీని మీద మాట్లాడుతున్నాను. నా ఇంటర్వ్యూ చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఉన్న సోదరులు మీరు వాయిస్ రేజ్ చేస్తే కరెక్ట్ అన్నారు. వాస్తవాలకు చెప్పాలి కాబట్టి మీరైతే రైట్ పర్సన్ అన్నారు కాబట్టి నేను రెస్పాండ్ అవుతున్నాను. తప్ప నేను నా ఇంటర్వ్యూస్ నేను హ్యాపీగా చేసుకుంటాను. బికాజ్ ఐఎమ్ కుల్లం. అండ్ కుల్లం అంటే భయపడడమో యూటర్న్ తీసుకునే తత్వం కాదు. యాజ్ ఎవ్రీవన్ నోస్ దట్ ఫ్రమ్ day 1 నుంచి నేను పొలిటికల్ ఇంటర్వ్యూస్లో నేను ఎంత స్ట్రేట్గా అడుగుతానో నాకన్నా నా వ్యూవర్స్కి, మా బల్ల మీడియా ప్రేక్షకులకి అందరికీ తెలుసు. ఎనీవేస్, నేను మాట్లాడిన తప్పు అస్సలు ఉండదు. నేను మాట్లాడను, మీకు అర్థమైతే చాలు. ముఖ్యంగా క్రైస్తవ సోదరులకు అర్థమైతే చాలు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద బురద వేయకండి. ఇప్పుడు పాస్టర్ అజయ్ అరెస్ట్ అయినాడు, వాళ్ళ ఫ్యామిలీకి మినిమం కన్సర్న్ తెలపండి. ఈ పెద్ద మనుషులు, ఈ సోకాల్డ్ ఎవరైతే రాజకీయంగా మాట్లాడి రాజకీయం చేసుకునే ఈ పాస్టర్లు ఉంటారో, వ్యూస్ కోసమో, సబ్స్క్రైబర్, సెల్ఫ్ ఎలివేషన్ కోసమో, వాళ్ళు ఇప్పుడు లేరు. వాళ్ళ కోసం మీరు మాట్లాడే వాళ్ళు వేస్ట్. నిజాయితీ కోసం పోరాడి అండ్ నిజం కోసం పోరాడే ఈ వ్యక్తులకు సపోర్ట్ చేద్దాం. వాస్తవాలు బయటకు వచ్చేలా చేద్దాం. అండ్ మళ్ళీ ఐ డూ రిక్వెస్ట్ టు ద ఏపీ పోలీస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ కేసు కొంచెం క్లోజ్ అయ్యేలాగా చేయండి సార్, లేకపోతే అది నెక్స్ట్ లెవెల్ దారితీస్తుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ. జై హింద్.